గోదావరి పుష్కరాలకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. భక్తుల తాకిడి దృష్ట్యా రాజమండ్రిలోని ఘాట్లకు రాత్రి వేళల్లోనూ భక్తులను అనుమతిస్తున్నారు. 2 రోజులు సెలవు దినాలు కావడం వల్ల పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 3వ రోజు ఉభయ గోదావరి జిల్లాలోని ఘాట్లలో దాదాపు 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. పుష్కర ఏర్పాట్లను గురువారం నిరంతరం సమీక్షించిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి ఘాట్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు జనం భారీగా తరలివస్తున్నారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి పితృదేవతలకు పెద్ద ఎత్తున పిండ ప్రదానాలు చేస్తున్నారు. 3వ రోజు దాదాపు 30 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్లు అధికారుల అంచనా. తొలి రోజుతో పోలిస్తే భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచిన అధికారులు ఘాట్ల వద్ద భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రిలోని ఘాట్లకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రాత్రి వేళల్లో సైతం పుష్కర స్నానాలకు అధికారులు అనుమతులిచ్చారు. సరస్వతీ ఘాట్ వద్ద భద్రతను ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇక్కడే పుణ్యస్నానం చేశారు. పుష్కర ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అర్ధరాత్రి రాజమండ్రిలోని అన్ని పుష్కర రేవులను సందర్శించిన ముఖ్యమంత్రి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. భక్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక బస్టాండ్కు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రజలు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపగా ఆయన సహకరించారు. ప్రయాణికులకు పోలీసు వరిగనైనను అనుమానం కలిగిన ఎడల వెంటనే లేదు సార్, మీరు పొద్దున్నే చెప్తున్నారంటే కానీ ఆ పేరు పోలీసు వాళ్ళకి. రాజమండ్రిలో తీతీదే ఆధ్వర్యంలో నిర్మితమైన నమూనా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రదోష కాలంలో హారతులు సమర్పిస్తున్నారు. గురువారం నగర వీధుల్లో శ్రీవారిని ఊరేగించారు. భక్తులు ఈ వైభవాన్ని కనులారా వీక్షించి స్వామివారికి కర్పూర హారతులు పట్టారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యుద్దీప కాంతుల వెలుగులతో పుష్కర్ ఘాట్ల వద్ద నూతన శోభ సంతరించుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా రోడ్డు రవాణా సంస్థ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 1800 ప్రత్యేక బస్సులను పుష్కర భక్తుల కోసం నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే అధికారులు 33 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. కొవ్వూరు, నరసాపురం, రాజమండ్రికి వెళ్లే భక్తుల కోసం అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ప్రయాణించే సౌకర్యం కల్పించారు. రైళ్లలోని అన్ని బోగీలను సాధారణ జనరల్ బోగీలుగా మార్చారు. 2 రోజులు సెలవు దినాలు కావడం వల్ల పుష్కర భక్తుల సంఖ్య మరింత పెరగవచ్చని భావించిన అధికారులు అందుకు తగినట్లుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.